హాయ్ వియర్స్, ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రతి నెల 19,000 రూపాయలు ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద ఇస్తూ ఎస్బీఐ వాళ్ళు ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఆ ఫెలోషిప్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అనే ప్రోగ్రామ్. అయితే ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్కి మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అలాగనే ఎవరు ఎలిజిబుల్, నెక్స్ట్ ఫెలోషిప్ చేస్తున్నంతసేపు ఈ యొక్క అమౌంట్ని ఎలా ఇవ్వబోతున్నారు, ఇలాంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అందజేయబోతున్నాను. సో మీరు కనుక ఇప్పుడే ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ప్రతి డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్కి రీచ్ కావాలి కాబట్టి. అయితే ముందుగా మనము ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. అయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ విషయానికి, అంటే ఎవరు అర్హులు అన్న విషయానికి వస్తే, ఎవరైతే 2025 అక్టోబర్ 1 వరకు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉన్నారో, అంటే అక్టోబర్ 1 2025 వరకు డిగ్రీ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరీగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదనుకుంటే నేపాల్ ఆర్ భూటాన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి స్టూడెంట్, అంటే కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉన్న ప్రతి స్టూడెంట్ ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న 19,000 రూపాయలు ఎలా ఇవ్వబోతున్నారు అంటే మంత్లీ మీకు అలవెన్సెస్ రూపంగా ఈ యొక్క అమౌంట్ని అయితే ఇవ్వబోతున్నారు. మీకు ఒక 16,000 రూపాయలు మంత్లీ ఇవ్వబోతున్నారు. ఇది దేనికోసం అంటే మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, అంటే మీరు ఎక్కడైతే ఫెలోషిప్ చేస్తున్నారో అక్కడ ఉండడం కోసం ఒక 16,000, అలాగనే ఒక 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్, అంటే మీరు ట్రాన్స్పోర్ట్ మీకు చెప్పిన వర్క్కి వెళ్ళి రావడం కోసం ఒక 2,000 రూపీస్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో భాగంగా అలవెన్సెస్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 1,000 రూపాయలేమో ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఇవ్వబోతున్నారు. సో ఇలా మొత్తంగా 19,000 రూపాయలు ప్రతి నెల మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ అమౌంట్ కూడా ఎలాగో వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఎప్పుడంటే మీరు ఒకవేళ వెళ్ళే ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ కనుక పెరుగుతాయి. సో మినిమంలో మినిమం మీకు ఒక 19,000 రూపాయలు అయితే ప్రతి నెల ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో, ఈ కంపల్సరీగా కంప్లీట్ అయిన, అంటే సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక 90,000 రూపాయలు ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఫెలోషిప్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ అప్లికేషన్ అన్నది ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే, ఇక్కడ అప్లికేషన్ అన్నది 2 స్టేజెస్లో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటేమో ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీకు ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అని 2 స్టేజెస్ ఉంటుంది. ఒకటేమో రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్, రెండోదేమో స్టేజ్ 2 పర్సనల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టేజ్ 2 అన్నది ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే మీ యొక్క కొంత క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అదే ఆన్లైన్ అసెస్మెంట్. కాబట్టి మీరు తొందరపడి వెంటనే నేను చెప్పాను కదా అని ఓపెన్ చేసేసి చేయకండి, కొంత మీరు నాలెడ్జ్ తెచ్చుకున్నాకనే అప్లికేషన్ చేయడం మొదలు పెట్టండి. సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి స్టేజ్ 2 పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరికి, అంటే స్టేజ్ 2కి ఎవరికి వెళ్తారు అని అంటే కంపల్సరీ 1 స్టేజ్ క్లియర్ అయిన వాళ్ళే. వీళ్ళకి మెయిల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ ద్వారా జరగడం జరుగుతుంది. అంటే మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో వాటికి మీకు మెయిల్ రావడం కానీ ఫోన్ రావడం కానీ జరుగుతుంది. సో ఇలా ఆన్లైన్లో అప్లికేషన్, కేవలం ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్షన్, ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, ఎవరైతే ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసి సెకండ్ స్టేజ్కి ఓకే ఆన్లైన్లో అయిపోయాక ఆఫ్లైన్లో కంపల్సరీగా ప్రతి పర్సన్కి ఒక మెయిల్ కానీ SMS కానీ రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అన్నది పర్సన్కి ఇండివిజువల్గా జరగడం జరుగుతుంది. సో ఇలా మీరు ఎవరైతే
ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే పెట్టడం జరుగుతుంది. వన్స్ మీరు కనుక సెలెక్ట్ అయినరు అని వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అర్హులుగా అంటే స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మరి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మీరు ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే youthforindia.org అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఇలా అప్లికేషన్ ఫస్ట్ పేజ్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ పేజీలోనే అప్లై నౌ అని కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మీరు ఈ యొక్క పేజ్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ కావడం తర్వాత మీరు కొంత మీ డీటెయిల్స్ టోటల్గా ఒక 7 స్టేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 7 స్టేజెస్ని మీరు కంప్లీట్ చేసేస్తే స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది. ఈ స్టేజ్ 1లో కనుక చూస్తే మీ నేమ్, మెయిల్ అడ్రస్, అలాగనే మీ పేరు, నెక్స్ట్ మీ ఫోన్ నెంబరు, ఓకే, ఇలా నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్, మీ మార్షల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా, సిటిజన్షిప్, నెక్స్ట్ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్, ఇలా కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయినాక, ఎందుకంటే ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇవ్వడం లేదు, ఎందుకంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్ చేయమని అడిగితే అప్పుడు మన సపరేట్ ఒక అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే సో ఇలా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీకు డౌట్స్ కనుక వస్తే ఇదే అప్లికేషన్ చేస్తున్న ప్రాసెస్లో పైన ఒక రేజ్ యువర్ హ్యాండ్ అని ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. రైజ్ ఏ టిక్ అని కనిపిస్తుందిగా, రైజ్ ఏ టిక్. ఇక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్లో డౌట్స్ ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే ఈ హోమ్ పేజీలో ఫస్ట్ పేజీలో కనుక చూస్తే మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ FAQ అని కనిపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి అంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు డౌట్స్ కానీ, పోస్ట్ సెలెక్షన్లో కానీ, లేదనుకుంటే ఇంకే డౌట్స్ ఉన్నా కానీ మీరు కనుక దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ యొక్క పూర్తి సమాచారం అయితే అందడం జరుగుతుంది. సో ఇదండి SBI ద్వారా యూత్ ఫర్ ఇండియా అనే ఫెలోషిప్ ప్రోగ్రామ్కి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.